ఆళ్లగడ్డ అహోబిలం ఫైట్ హీట్ ఎక్కింది. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డిపై ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. సవాల్ చేసినట్టు నంద్యాల ఎస్పీ ఆఫీస్కు తాను వెళ్తే బ్రిజేందర్ రెడ్డి రాలేదన్నారు. బ్రిజేందర్ రెడ్డి క్షమాపణలు చెప్పడు, సవాల్ స్వీకరించడు అంటూ మండిపడ్డారు. అహోబిలం సీఈఓ పార్థసారథి అక్రమాలను బ్రిజేందర్ రెడ్డి ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే పీఠాధిపతి సీఈఓను ఎందుకు సస్పెండ్ చేశారని క్వశ్చన్ చేశారు ఆమె. రాంచీలో పార్థసారథిపై చీటింగ్ కేసులు, లుకౌట్ నోటీసులు ఉన్నాయని చెప్పారు. సీసీ కెమెరా టెండర్లలో అవకతవకలు జరిగాయన్నారు. సీఈఓ పార్థసారథి తాను పార్ట్నర్గా ఉన్న కంపెనీకి టెండర్ ఇప్పించారన్నారు అఖిలప్రియ. సీఎం చంద్రబాబు పర్యటన వేళ బురద జల్లే ప్రయత్నాలు చేశారన్నారు అఖిలప్రియ. విజయేందర్ రెడ్డి చూపించే డాక్యుమెంట్లు నకిలీవని అన్నారు. అహోబిలం టెండర్లపై సుమోటో కేసు నమోదు చేయాలని నంద్యాల ఎస్పీని కోరామన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయాలని కోరానన్నారు అఖిలప్రియ. ఏమీ చేయాలని మాట్లాడుతున్నారు. ఇప్పటికే దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో 50 లక్షల రూపాయలతో మేము ఇప్పటికి రోడ్లు, డ్రైన్స్, ట్యాంకులు పెట్టించి అభివృద్ధి చేశాం. అంతేకాకుండా 25 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం కింద 25 కోట్ల రూపాయలు ఈ ఎవరైతే ఇప్పుడు విమర్శలు చేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళ జీవితంలోనే 25 కోట్ల రూపాయలు నాకు తెలిసి ఆలగడ్డకి ఎప్పుడు తెచ్చిండారు. 25 కోట్ల రూపాయలు కేవలం 2 సంవత్సరాల్లో తీసుకొచ్చడమే కాకుండా కాటేజీలు, అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ పనులన్నీ అయిపోయినాయి. ఇంకా రేపు మాపు ఓపెనింగ్లు కూడా చేస్తాం మేము. అది అహోబిలం పైన మాకున్న డెవలప్మెంట్ సంబంధించిన మాకున్న ఆలోచన. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము చేస్తున్నాము. ఎక్కడ కూడా మేము అవినీతి చేసినట్టు ఎక్కడ రాలేదే. కాటేజీలు కట్టించామే, ఎక్కడ క్వాలిటీ తగ్గలేదే. మరి ఎందుకు కేవలం మీరు పాడే టెండర్లో బయట వ్యక్తులు వచ్చి పాడితే